హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు మంచి బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇది మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చూపిస్తున్నాను. మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీదైనా ట్రై చేయొచ్చు, లేకపోతే క్లాత్ మీదైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను డిజైన్ అనేది గీసుకున్నాను, ఒక పేపర్ మీద డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా ట్రేస్ చేసుకోవాలి అంటే, మనం బ్లౌజ్ మీద డైరెక్ట్గా ట్రేస్ చేసుకుంటే కొంచెం అటు ఇటుగా రావచ్చు కదా. దానికోసం నేను మీ దగ్గర ఏమైనా కార్డ్బోర్డ్ షీట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇలా కట్ చేసుకోండి. నేనైతే బొట్టు బిళ్ళల ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేశాను. ఇప్పుడు ఇలా కొంచెం ఒత్తి పెట్టుకోండి, అంటే కింద మీరు నేల మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బుక్ ఏమైనా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని మీరు ఎక్కడ కరెక్ట్గా నెక్ లైన్ అనేది ఉంటుంది కదా, ఆ నెక్ లైన్కి స్పేస్ ఉంచేసి మిగతా ప్లేస్లో ఇది అడ్జస్ట్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా నేను ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేశారనుకోండి, ఎక్కడైనా చిన్నవి మిస్ అయిపోతూ ఉంటాయి. అలాగే నేను ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ అనేవి కూడా చెప్తూ ఉంటాను, కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే చాలామంది మధ్యలోనే ఆపేస్తున్నారు. అండ్ మనకి ఉన్న సబ్స్క్రైబర్స్కి అసలు మన వ్యూస్కి అసలు సంబంధమే లేదు, అసలు వ్యూస్ కూడా సరిగా రావట్లేదు. అలాగే చూసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఒక 1 minute ఆపేస్తున్నారు. అసలు పూర్తిగా చూస్తేనే కదా అందులో కంటెంట్ ఉందో లేదో మీకు తెలుస్తుంది. నేనైతే మాత్రం చాలా వివరంగా, అంటే మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. ఏ విధంగా కుట్టుకోవాలి, లేదంటే మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చిన్ని పాయింట్స్ కూడా అసలు ఎక్కడ కూడా మిస్ చేయకుండా చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. మీకు ఎక్కడైనా కొంచెం ల్యాగ్గా అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి, పర్లేదు. కానీ మరీ అసలు ఫస్ట్ ఒక స్టార్టింగ్లోనే ఆపేస్తుంటే మన వీడియో అనేది వెళ్ళదన్నమాట, రీచ్ అవ్వదు, ఎవరికి కూడా వ్యూస్ అనేవి తక్కువ వస్తాయి. అందుకోసం నేను చెప్తున్నాను, ఇది నా రిక్వెస్ట్ అంతే. ఇప్పుడు చూసారు కదా, నేను ఆల్రెడీ బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేసేసాను, చెప్పాను. లాస్ట్ 2 వీడియోస్ పెట్టాను దీనికోసం, అందులో వివరంగా చెప్పాను నేను. ఎందుకంటే నేను కొన్ని ఒక చూసిన డిజైన్కి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటాను. సో నేను ఏంటంటే ఫస్ట్ మీకు చూపిస్తూ అడ్జస్ట్మెంట్ అంటే కొంచెం నాకు ఇబ్బంది ఉంటుంది. అందుకని నేను ఫస్ట్ బ్యాక్ నెక్ అంతా కూడా నాకు ఏ విధంగా కావాలో డిజైన్ చేసేసుకుంటాను. చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఫ్రంట్ నెక్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడైతే నేను లోడ్ స్టిచ్ అనేది కుడుతున్నాను. ఇది ఎలా అంటే, మనం ఒక ఎడ్జ్ నుండి పైకి నీడిల్ తీసుకుని ఇంకొక, అంటే మనకి ఎంత లెక్కన కావాలో అంత లెక్కకి ఎన్ని పూసలు పడతాయో, ఇక్కడ నేను కట్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఈ కట్ బీడ్స్ నాకు 4 సరిపోయాయి ఆ లైన్కి. ఇది నేను ఎలా కుట్టుకున్నానంటే, ఎంత ఎడ్జ్నంటే మనకి పైపింగ్ వేయించుకున్నాను. సేమ్ మనకి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బ్లౌజ్ది, సేమ్ ఫ్యాబ్రిక్తో ఇక్కడ నేను పైపింగ్ వేయించుకున్నాను లైట్ చిన్నగా. ఆ లెక్కన నేను ఇక్కడ మొత్తం కుట్టేశాను అనమాట. ఈ విధంగానే కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి, కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను అక్కడ 2 ఫ్లవర్స్ అనేవి ఆల్రెడీ నాకు కొంచెం ఖాళీ టైం ఉంటే కుట్టేశాను. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి కొంచెం టైం అనేది కావాలి, అంటే మనకి పనులు అవి చేసుకుంటూ అవ్వదు కదా. సో నేను ఖాళీగా ఉన్నప్పుడు తీస్తాను, అందుకే అయినంత వరకు నేను ఇక్కడ చేసేసి ఉంచాను. ఇప్పుడు 2 ప్యాటర్న్లే, అంటే ఒక వరుస ఎక్కించుకున్నాం అనుకోండి నీడిల్లోకి, అది 2 కలిపి కింద 3 వేసేసుకుని ఇప్పుడు మీరు చైన్ స్టిచ్ అనేది వేసుకోండి. ఆల్రెడీ మన వీడియోలో, అంటే చాలా వీడియోస్లో నేను చైన్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూపించాను. అలాగే ఆల్రెడీ కొంచెం వర్క్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది, ఎలా చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో. అలా ఇక్కడ అవుట్లైన్ అంతా కూడా ఈ ఫ్లవర్ ఏదైతే షేప్లో ఉందో సేమ్ షేప్లో మీరు అవుట్లైన్ అంతా వేసేసుకోండి చైన్ స్టిచ్ అనేది. ఇప్పుడు మిడిల్లో ఒక చిన్న సర్కిల్లా ఫామ్ చేయండి. అంటే జస్ట్ నేను ట్రేసింగ్ చేసినప్పుడు మర్చిపోయాను గీయడం అనేది. ఇప్పుడు అలా ఒక చిన్న సర్కిల్లా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా లోడ్ చేయాలి. ఈ ఫ్లవర్, ఈ పెటల్స్ ఉన్నాయి కదా, మొత్తం 5 పెటల్స్ అనేవి నేను తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు 4 పెటల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు ఫ్లవర్ గీసుకున్నప్పుడే. ఇక్కడైతే నేను 5 పెటల్స్ తీసుకున్నాను. ఈ 5 పెటల్స్కి కూడా నాకు ఒక్కొక్క లైన్కి 4 బీడ్స్ పట్టాయి. ఇవి కట్ బీడ్స్ అంటారు. ఇక్కడ నేను మిడిల్లో రౌండ్ గీసాను కదా, స్టార్టింగ్ నుండి తీసుకుని ఏదైతే పెటల్ చివరి ఉందో ఆ చివరికి నీడిల్ అనేది కిందకి దింపేశాను. ఈ విధంగా మొత్తం. ఇప్పుడు ఇక్కడ లోడ్ ఎలా వచ్చింది, లోడ్ స్టిచ్ ఎలా వచ్చింది నెక్ లైన్లో, సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ కూడా కుట్టుకోవచ్చు. అంటే సేమ్ ప్రాసెస్ అనమాట. మీకు ఎక్కడ కూడా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇది కష్టమైన వర్క్ ఏమీ కాదు, జస్ట్ ఒకటి ఉంటుంది కష్టమైనది, అది కూడా ముడి కుట్టు. అది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది.
అందుకనే నేను లాస్ట్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, మీరు ఈలోపు వర్క్ అనేది ముడికుట్టు అనేది ప్రాక్టీస్ చేయండి అని. కానీ అసలు దానికి వ్యూసే రాలేదు ఆ వీడియోకి అనేది, ఎవరు అంత ఇంట్రెస్ట్గా లేరేమో ఆ వీడియో చూడడానికి. ఇప్పుడైతే నేను ఈ విధంగా మొత్తం అంతా కూడా లోడ్ చేసేస్తున్నాను. ఇవి నేను 4 బీడ్స్ ఎక్కించుకున్నాను కదా, అలా ఆ పెటల్ అంతటికి కూడా 6 లైన్స్ పట్టాయి అన్నమాట. అంటే ఇలా వెడల్పున ఒక్కొక్క లైన్ కింద కుట్టాను కదా 4 బీడ్స్ కింద, అలా నాకు 6 లైన్స్ వచ్చాయి ఒక్కొక్క పెటల్కి. ఈ విధంగా నేను పెటల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. మీరు ఏం చేస్తారంటే ఇలా పెటల్కి ఒక్కొక్కసారి మధ్యలో బ్యాక్ సైడ్కి తిప్పేసి ముడి వేసుకోండి, అప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. నేను చూపిస్తూ ఉంటాను మధ్యలో కూడా బ్యాక్ సైడ్కి తిప్పి ఎలా మీరు ముడి వేసుకోవాలి అనేది. అలాగే ఏంటంటే మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి, అండ్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వర్క్ అనేది వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి ముడి అనేది వేసేసుకోవాలి. అలా తర్వాత ఇక్కడ నేను 3 లైన్ల సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ సిల్క్ థ్రెడ్ తీసుకుని నీడిల్లోకి ఎక్కించేసుకున్న తర్వాత 2 చివర్లా కలిపి ముడి వేసుకుంటే ఇక్కడ 6 లైన్స్ వచ్చాయి మొత్తం. అంటే నాకు 6 పేటల దారం వచ్చింది. ఇప్పుడు దీనితో నేను ఈ మధ్యలో అంటే బీడ్స్ అన్ని కుట్టేసిన తర్వాత ఏదైతే సర్కిల్లా ఉందో అక్కడంతా కూడా నేను ముడికుట్టు అనేది వేస్తున్నాను. ముడికుట్టు కూడా చాలా ఈజీ, ఏం లేదు, మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ నీడిల్ అనేది పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న దారాన్ని నీడిల్ చుట్టూరు ఒక 2 రౌండ్స్ అనేవి తిప్పేసి కిందకి వెయ్యాలి. కానీ మీరు ఏదైతే దారం ఉంటుందో ఆ దారాన్ని వెంటనే వదిలేయకూడదు, చివరి వరకు వచ్చాక అప్పుడు మాత్రమే వదలాలి. మీరు ఫస్టే వదిలేసారనుకోండి చిక్కులు పడిపోతాయి. దీనికోసమే నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను, ఈ లోపల కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని. అలాగే ఈ డిజైన్ అనేది ప్రెజెంట్ ట్రెండ్ అనమాట. అంటే మీరు మగ్గం వర్క్ ఎక్కడ చేయించుకున్నా కూడా ముడికుట్టు అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోతుంది. అండ్ ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు ఈ ముడికుట్టుకి, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఇది. అంటే బీడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు అందులోని మనం నార్మల్ నీడలతో చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది మగ్గం వర్క్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. ఈ బీడ్స్ వర్క్ అది కొంచెం ఈజీయే, మనకి ఏంటంటే కొంచెం కష్టం నార్మల్ నీడలతో చేసే వాళ్ళకి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫస్ట్ నేను కింద పెట్టుకుని ఎలా కుట్టుకోవాలో చూపించాను, తర్వాత హ్యాండ్లో బ్లౌజ్ పట్టుకుని ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఈ ట్రిక్కే నేను చెప్పాను ఆ వీడియోలో. ఒకవేళ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అందులో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముడికుట్టు మనం ఎలా కుట్టుకోవచ్చు అనేది. ఆ తర్వాత ఇక్కడ నేను ఇదంతా ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ముడి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మీరు అంటే ఈ డిజైన్కే కాదు, మీరు ఏ డిజైన్కైనా సరే చాలా ముడికుట్టు అనేది చాలా యూజ్ అవుతుంది, నేర్చుకోండి. కొత్తగా ఎవరైనా వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క కుట్టు నేర్చుకుంటే మీరు చాలా బ్లౌజెస్కి అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ముడి వేసేసుకోండి. వేసుకుని మరీ దగ్గరికి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేయండి ఆ దారాన్ని. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కొమ్మలా వేసాను కదా, దాన్ని డిజైన్ చేస్తున్నాను. అది కూడా కట్ బీడ్స్తో. ఏం లేదు, మన కొమ్మ స్టార్టింగ్లో నీడిల్ అనేది పైకి తీసుకోండి, ఒక 4 బీడ్స్ అనేవి ఎక్కించుకోండి నీడిల్లోకి. ఇప్పుడు ఆ 4 బీడ్స్ ఎక్కడి వరకు సరిపోతాయో అలా పెట్టుకుని చూసుకోండి. అక్కడ నీడిల్ అనేది కిందకి దించేయండి. దించేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 బీడ్స్కి ముందర, అంటే 4 బీడ్స్ ఎక్కించాం కదా, ఒక 2 బీడ్స్కి ముందర నుండి నీడిల్ అనేది పైకి తీసుకుని ఇప్పుడు ఆ 2 బీడ్స్లోంచి మళ్ళీ నీడిల్ని బయటకు తీయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 బీడ్స్ ఎక్కించుకోండి. మళ్ళీ అది ఎక్కడ వరకు సరిపోతుందో సేమ్ ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. ఒక 2 బీడ్స్ ముందర నుండి మనం నీడిల్ బయటికి తీస్తే మనకి ఏంటంటే ఆ లైన్ అనేది కొంచెం అటు ఇటు అవ్వకుండా, అంటే ఆ పూసలు అనేవి జరిగిపోకుండా ఉంటాయి, లైన్ కూడా మనకి కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. అలాగే ఈ కట్ బీడ్స్ అన్నీ కూడా కొంచెం ఒక్కొక్క కట్ బీడ్ చిన్నగా ఉంటుంది, ఒకటి కొంచెం పొడవుగా ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, లుక్ అయితే అదే లుక్. కానీ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఇలాగే ఉంటాయి కట్ బీడ్స్ అనేవి. అండ్ వీటి షైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు పట్టు సారీస్ ఏమైనా ఉంటే వాటి ప్లెయిన్ బ్లౌజెస్ లాగా కుట్టించేసుకుని ఉంటే ఈ డిజైన్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు అందుకనే నేను నార్మల్గా క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు నేను, కానీ మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చాలామంది కుట్టుకోవాలనుకుంటూ ఉంటారు, ఎందుకంటే మళ్ళీ క్లాత్ తీసుకుని మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో నేను అందుకనే ఈ విధంగా చూపించాను. ఇప్పుడు కాడ అయిపోయింది కదా కొమ్మ,
ఇప్పుడు లీఫ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నా శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్, అంటే ఇక్కడ చూపించాను కదా నాచ్ గ్రీన్ టైప్ ఉంది ఆ కలర్, అందుకని ఆ కలర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లీఫ్ చుట్టూరు కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నీడిల్ని పైకి తీసి ఇదంతా కూడా ఈ లీఫ్ అంతా కూడా జర్దోసీతో కుడతాను. ఈ జర్దోసీ ఆల్రెడీ నేను కట్స్ అంటే పొడవుగా ఉంటుంది కదా, దాన్ని నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు బాగా చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ లైన్స్లా వస్తాయి. నేను ఇక్కడ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నాకు ఎంత పొడవు వచ్చిందో చూసుకుని అక్కడికి మధ్యలోకి నీడిల్ అనేది దించాను. సెంటర్లో అంటే కరెక్ట్గా సెంటర్లో దించుకున్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఈ లీఫ్ షేప్ అనేది ఉంది కదా, ఆ షేప్లో కొంచెం పైనుండి కొంచెం తగ్గించుకుంటూ రావాలి. మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను, క్లియర్గానే చూపించాను వీడియోలో. అలాగే ఈ వీడియో నాకు ఓవరాల్గా 50 మినిట్స్ వరకు వచ్చేసింది, చాలా లెంతీగా ఉంది. నేను దాన్ని అంతటికీ కలిపి ఎడిట్ చేసి, అలాగే కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ కూడా చూడడానికి ఇష్టపడరు జనాలు. అందుకోసం నేను ఏం చేశానంటే దాన్ని మొత్తం చాలా వరకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కొంచెం కట్ చేసుకుంటూ అలా పెట్టి మొత్తానికి ఇదైతే 17 మినిట్స్కి వచ్చింది. ఈ 17 మినిట్స్ కూడా ఏమో మరి చూస్తారో లేదో తెలీదు, కానీ ఈ డిజైన్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి కన్ఫామ్గా, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఈ డిజైన్ అయితే మాత్రం మీరు ఏదైనా పట్టు బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్కి ఆ శారీకి ఈ డిజైన్ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసిన డిజైన్ కూడా ఒక ఫ్లవర్ లీఫ్ ఇలాంటివి ఎందుకు యూజ్ చేశానంటే ఆల్మోస్ట్ శారీస్లో అన్నీ ఇవే ఉంటాయి కదా ఎక్కువగా, దానికోసం అందరికీ మ్యాచ్ అవుతుందని నేను ఈ డిజైన్ అనేది ట్రై చేశాను. ఈ విధంగా 2 సైడ్స్ కూడా లీఫ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. చేసేసుకుని ఈ కిందకి తిప్పేసి మళ్ళీ ముడి, మీరు ఎక్కడైనా సరే వెనక్కి తిప్పి ముడి అనేది వేసేసుకోండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నార్మల్ నీడలతో కుడుతున్నాం కదా, ఎక్కడైనా ఒక్కటి తెగినా మొత్తం అన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి మీరు ముడి అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పక్కన చిన్ని గీతలు అనేవి గీసాను కదా, అక్కడ ఏంటంటే నీడిల్ని పైకి తీసేసుకుని ఒక జర్దోసి ఎక్కించుకున్నాను దానిలోకి. ఇది డ్రాప్ షేప్లో వచ్చేలాగా కిందకి, ఇప్పుడు ఎక్కడైతే నీడిల్ దించానో దానికి కొంచెం పక్కగానే సేమ్ ప్లేస్లో నీడిల్ అనేది కిందకి దింపేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా పైకి లేస్తుంది కదా, అది లేవకుండా మీరు ఏం చేయాలంటే ఒక నీడిల్లోంచి ఇలా పైకి తీసేసి దాన్ని ఒక టాకాలా వేసేయాలన్నమాట, పైకి రాకుండా. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేయండి. తర్వాత ఇప్పుడు అందులో మధ్యలోంచి నీడిల్ అనేది బయటికి తీయండి కొంచెం సగం నుండి. ఇప్పుడు ఒక చిన్న జర్దోసి అనేది కుట్టుకోండి. అక్కడ కొంచెం ఎంత మీరు జర్దోసి సైజ్ బట్టి మీరు అక్కడ నీడిల్ అనేది కిందకి దించేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ముడి అనేది వేసేసుకోండి. ఇక్కడ ఇలా ఏదైతే వంపు తిరుగుతుందో ఆ ప్లేస్లో రెండు కింద కుడుతున్నాను, దీని పక్కన ఇంకొకటి కుడుతున్నాను. తర్వాత ఇటు సైడ్ ఈ ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి పక్కన కూడా పైన వంపులా ఉంది కదా, అక్కడ ఒక 2 కుడతాను. మీకు ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను అయిపోయిన తర్వాత. ఇక్కడ ఏంటంటే నేను అవి కూడా కుట్టాను అనుకోండి, మీకు కొంచెం ఎక్కువ టైం అనేది అయిపోతుంది అందుకని. తర్వాత ఇక్కడ చూడండి కొమ్మ ఈ వంపులో ఇటు సైడ్ అంటే ఒక సైడ్ వచ్చేసరికి అవి కుట్టాను కదా, ఇంకొక సైడ్ ఖాళీ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సింగిల్ జర్దోసీని ఇలా ఒక ఏమంటారంటే ఒక ముగ్గులు వేసినప్పుడు మనం ఇలా వేసుకుంటాం కదా, ఆ డిజైన్ లాగా ఏంటంటే జస్ట్ చిన్న కొమ్మలాగా అనమాట. ఇలా కొంచెం ఎదరికి అంటే మనం ఏదైతే రౌండ్ గీసుకున్నామో ఆ రౌండ్ మనం షేప్ అంతా అలా కుట్టుకోని అవసరంలా, కొంచెం చివరికి కుట్టంగానే అది అలాగ వంపులా తిరిగిపోతుంది. దాన్ని అక్కడక్కడ టాకాలు వేసేస్తే మొత్తం సరిపోతుంది అనమాట. మనం ఏదైతే షేప్లో గీసుకున్నామో సేమ్ షేప్లోకి జర్దోసి కూడా అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను లీవ్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ లాస్ట్లో ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను, బ్యాక్ నెక్. ఎందుకంటే అవన్నీ కుట్టాక అండ్ వీడియో కూడా నాకు చాలా లెంతీ అయిపోతున్నాయి, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కొమ్మల కుట్టానో దాని పక్కగా చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్తో ఫస్ట్ ఒక చిప్స్ అనేవి తీసుకుని ఒకటి వేసుకున్నాను. తర్వాత దాని చుట్టూరు ఒక 6 వచ్చాయి మొత్తం రౌండ్గా ఫామ్ చేస్తే. ఆ రౌండ్గా ఫామ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు థ్రెడ్స్ అనేవి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ చిప్స్ యూజ్ చేశాను కాబట్టి ఇంచుమించుగా గోల్డ్ కలరే కాబట్టి నేను సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను. తర్వాత వీటిల్లో వైట్ పూసలు అనేవి కుడతాను, అవి కొంచెం షుగర్ బీడ్స్ అంత సైజులో ఉంటాయి. అవి కుట్టినప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే కనపడిపోతుంది, అంటే వైట్లో ఆ థ్రెడ్ అనేది కనపడిపోయి బాగోదంతా లుక్ అనేది. కాబట్టి నేను ఇదిగో చూపించాను కదా ఈ విధంగా అనమాట. ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్కి అటు సైడ్ పైన ఒకటి అండ్ ఇటు సైడ్ కింద ఒకటి అలా వచ్చేటట్టు అనమాట. ఇప్పుడు నేను ఈ నెక్ పాయింట్ ఉంది కదా, ఈ నెక్ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుండి కంటిన్యూషన్ చేస్తాను. బ్యాక్ సైడ్ ఎక్కడైతే
డిజైన్ అనేది ఎండ్ అయిందో అక్కడ నుండి కంటిన్యూషన్ చేశాను. సో నేను చూపిస్తున్నాను అనమాట అదే క్లియర్గా మీకు. అక్కడ ఒక ఫ్లవర్ వస్తుందని ఇక్కడ నేను వైట్ థ్రెడ్ తీసేసుకుని ఇప్పుడు ఏదైతే చిప్స్ కుట్టుకున్నామో హోల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలోంచి నీడలు తీసుకుని ఈ పూసలు ఎక్కించేసుకుని కిందకి దించేసుకోవడమే. అండ్ కానీ పూసల వరకు మాత్రం రెండు కింద అంటే ఒక పూసని 2 times స్టిచ్ చేయండి. ఎందుకంటే ఈ పూసలది దారం ఎందుకు నాకు సాగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అవి కుట్టినప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ ఎప్పుడైనా వేసి బద్ధకంగా వదిలేసానో అవి వచ్చేస్తాయి, అలా లేదన్నా వచ్చేసి అలాడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మీకు చెప్తున్నాను 2 సార్లు కింద స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అనమాట. నేను జస్ట్ ఒక చిన్న పాయింట్లో అంటే చిన్న లెక్కన మీకు డిజైన్ అనేది చూపిస్తాను. అదే డిజైన్ని మీరు మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా ఫామ్ చేసేసుకుంటే మీకు చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను ఎలా చూపించినప్పుడు మీకు అంత అర్థం కాదు, అంటే ఏంటో ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ డిజైన్ చూసుకున్న తర్వాత మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మ్యారేజెస్కి కానీ అలాంటప్పుడు ఇలాంటి బ్లౌజెస్ అనేవి వేసుకుని వెళ్ళారనుకోండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీ లుక్ అనేది. ఎందుకంటే మనం వేసుకునే జ్యువెలరీ ఇవన్నీ కూడా బాగా సెట్ అయిపోతాయి అన్నమాట ఈ డిజైన్కి. అండ్ కొంచెం ఎక్కువ కాస్ట్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ట్రై చేయండి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంచుమించుగా ఈ డిజైన్ స్టార్ట్ చేసి 15 days పైన అయిపోయింది, అయినా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇంకా అవ్వదు కూడా. ఇంకా నాకు ఒక 1 week వరకు టైం పట్టేస్తుంది. జస్ట్ మీకు చూపించాలి, ఈలోపు మీరు ఏమైనా ట్రై చేసుకుంటారు బ్లౌజెస్ మీద అని చూపించేస్తున్నాను ఫాస్ట్గా. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ మధ్యలో ఒక జర్కాన్ స్టోన్ అనేది అంటించాను. ఇక్కడ ఏదైతే జర్దోసి లీఫ్ ఉందో ఆ లీఫ్లో కూడా ఒక 2 అనేవి అంటించాను స్టోన్స్ అనేవి. ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తం ఓవరాల్గా లుక్ ఇది. అండ్ చిన్న టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వర్క్ చేసుకుందాం అనుకున్న బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే పెట్టించుకోండి. ఇలా పాట్ నెక్లు అవి పెట్టించుకోకండి, ఎందుకంటే దానివల్ల ఎక్స్ట్రా వర్క్లు అయిపోతాయి. అండ్ మనకి కొంచెం ఒక్కొక్క ఫ్లవర్ అటు ఇటు కూడా అవ్వచ్చు. అంటే ఒక సైడ్ వచ్చిన ఫ్లవర్ ఇంకొక సైడ్ సేమ్ ప్లేస్కి రాకపోవచ్చు మనం గీసుకునే డిజైన్ బట్టి. అండ్ నేను ఇక్కడ హ్యాండ్కి చూపించాను కదా, ఆ డిజైన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ హ్యాండ్కి ఖాళీ అంతా కూడా నేను డిజైన్ చేస్తాను, దాన్ని కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఈ విధంగా మొత్తం మీరు బ్లౌజ్ అంతా కూడా డిజైన్ అనేది చేసుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఈ డిజైన్ ట్రై చేయాలనుకుంటే నా కామెంట్లో తెలియచేయండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.